హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇలా చూసారా, మసాలా పల్లి చాట్ హెల్దీగా, టేస్టీగా, ఈజీగా, క్విక్గా మనం ఇవాళ మసాలా పల్లి చాట్ తయారు చేసుకుందాం. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మన మసాలా పల్లి చాట్ తయారు చేసుకుందాం, వచ్చేసాయండి. మసాలా పల్లి తయారు చేయడం కోసం ఇక్కడ నేను 1 కప్ వేరుశనగపప్పుని తీసుకుంటున్నాను. ఈ వేరుశనగపప్పుని వాటర్లో శుభ్రం చేసుకుని 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వేరుశనగపప్పుని 2 గంటల పాటు నానపెట్టుకున్నాను. 2 నుంచి 4 గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నానపెట్టిన పల్లీలని కుక్కర్లో వేసుకుని అందులో కాస్త ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ కలుపుకొని ఉడకబెట్టుకుందాం. ఇక్కడ నేను 1 కప్ వేరుశనగపప్పుకు 1 కప్ వాటర్ని తీసుకున్నాను. మూడు విజిల్స్ వచ్చాయి. స్టీమ్ అంతా చల్లారిన తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, పల్లీలు చక్కగా ఉడికాయి. ఉడకపెట్టిన వేరుశనగపప్పుని మిగిలిన వాటర్ నుంచి వేరు చేసి కాస్త చల్లార్చుకుందాం. ఇలా వడకట్టుకుని వేరు చేసుకుంటున్నాను. ఇలా చక్కగా ఉడికిన వేరుశనగపప్పుని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటోస్ని వేసుకుందాం. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగిన టొమాటోస్ని వేసుకుంటున్నాను. ఇక్కడ టొమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మన రుచికి సరిపడిన విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్. ఈ చాట్ మసాలా పౌడర్ అనేది ఈ పల్లి మసాలా చాట్కి చాలా ముఖ్యం. ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది, తప్పకుండా వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుంటున్నాను. కొంచెం చాప్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీర. ఆ తర్వాత అరదబ్బ నిమ్మ చెక్కను పిండుకుని ఇప్పుడు అన్ని పదార్థాలు చక్కగా పల్లీలతో కలిసే విధంగా మిక్స్ చేసుకుందాం. ఇలా చూసారా, చాట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చాలా హెల్దీ చాట్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తయారు చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో చాట్ మసాలా వేసాం కదా, సో ఈ పల్లి చాట్కి చట్పటా టేస్ట్ ఇస్తుంది అది. సో అన్నీ చక్కగా మిక్స్ అయ్యాయి కదా, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సో ఇలా రెడీ అయిన మన పల్లి మసాలా చాట్ని, వేరుశనగ పప్పుతో చేసిన మసాలా చాట్ని సర్వ్ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.